రిపబ్లిక్ డే ఆర్డీసీ క్యాంప్కి వెళ్ళి అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ని లీడ్ చేసేలాగా నేను రాజ్పథ్లో నేను మార్చింగ్ చేశాను. అండ్ అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే ఏదైనా ఒకటి తలెస్తే దాన్ని అంతు చూడటం అనేది నాకు ఒక అలవాటు అయ్యింది. అయితే మధ్య చిన్న బ్రాకెట్లు ఇంకో మాట చెప్తాను. నా మనసులోంచి రాకపోతే అందులో దాని అంతు నేను చూడలేను. ఆ అంతు చూడనిది ఏంటో మీకు తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పక్కల. మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే అక్కడ రాణించడం చాలా కష్టం. దానికి మనం సెన్సిటివ్గా ఉండకూడదు. అక్కడ బాగా మొరటు తేలాలి, రాటు తేలాలి, అన్న అనకపోయిన మాటలు అనాలి, అనిపించుకోవాలి. అవసరమా ఇది? తను తగినవాడు, తను అంటాడు, అనిపించుకుంటాడు. సో అలాంటి వాళ్ళకి ఎస్ మీరందరూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలు ఆశీస్సుతోటి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చూస్తాం అత్యున్నతమైన స్థానంలో. సో అలాగా ఆ కాలేజీ నాకు ఎన్నో ఇచ్చింది. అంటే ఒక క్రమశిక్షణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను వైజాగ్ క్యాంప్స్కి వెళ్తుండేవాళ్ళు ఎన్సీసీలో ఉండగా. ఆ 3 years నేషనల్ క్యాడెట్ కెప్టెన్గా ఉన్నప్పుడు నౌసైనిక్ క్యాంప్ అని విశాఖపట్నంలో జరిగేది. అది బాగా గుర్తు నాకు. అక్కడ బాగా మార్నింగ్ నుంచి డ్రిల్ చేసేవాళ్ళం. కవాతు చేసి ఆకలి నకనకలు ఆడిపోతుండేది. వెళ్ళి కూర్చుంటే అప్పట్లో చాలా చీప్గా తక్కువ బడ్జెట్లో ఉండేది వాళ్ళకి ఆహారం పెట్టడం. ఎండిపోయిన రొట్టె లాంటివి 2 లేదా ఒక ముక్క పురుగులు ఉన్నటువంటి ఆ రైస్ పెట్టేవాళ్ళు. కానీ ఆకలికి ఏం తెలిసేది కాదు. నీళ్లు పోసేసి అన్నంలో కాసేపు సోక్ చేస్తే ఆ పురుగులు అవి తేలేవి పైకి. అవి వాష్ చేసి మళ్ళీ దాన్ని పిండి వేసుకుని దాంట్లోనే సబ్జీ, దాంట్లోనే సాంబారు, దాంట్లోనే మజ్జిగ వేసుకుని తినేసేవాళ్ళు. చాలా రుచిగా అనిపించేది నాకు.